హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే మెయిన్గా రానున్న రోజుల్లో మనకి మళ్ళీ 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పాను కదండి. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందామంటే డిస్కషన్ అయితే కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది. సో లెంతీగా ఉండటం వల్ల ఈ వీడియోని లైక్ చేయకపోతే అలాగే లైక్ చేసేయండి. అలాగే మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే వీడియోని చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది, అంటే భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయండి. ఈ నెల అరేబియా సముద్రంలోని ఒకటి, అలాగే బంగాళాఖాతంలో 2 తుఫాన్లు మనకి ఏర్పడే అవకాశం అయితే ఉందని మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ అయితే మనకైతే వెల్లడించిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టుగా మొన్న 8 తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అందులో ప్రస్తుతానికి వచ్చేసి 3 అయితే మనకి ఈ నెల 10వ తేదీ తర్వాత అయితే మనకి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. క్లియర్ కట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ నెల అరేబియా సముద్రంలో ఒకటి, అలాగే బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని మనకి ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాలోని మోస్తరుని ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని మనకైతే తెలిపింది. మరోవైపు వచ్చేసి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడవచ్చని మనకి ఇవాళ పేర్కొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేసి మనకి మన్యం తర్వాత అల్లూరి పల్నాడు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఏదైతే ప్రజెంట్ మనకి నేను చెప్పినట్టుగా ఇందాక అంటే ఈ సంవత్సరంలో మనకి దాదాపు ఒక 8 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ప్రస్తుతానికి వచ్చేసి ఒక 3 మనకి చేసుకోవచ్చు. 8లో వచ్చేసి 3 తీసుకున్నట్టు ఇంకా 5 రావాలి. సో ప్రస్తుతానికి అరేబియా సముద్రంలో మనకు ఒకటి ఈ నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ 2 తుఫాన్లు ఏ జిల్లాపై ఎంతెంత ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పేశాను, వినండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి, మెయిన్గా నేను కాన్సన్ట్రేషన్ చేసేది ఏమంటే మన ఏపీ తర్వాత తెలంగాణ. ఎందుకంటే మన ఏపీ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో మిస్ అవ్వద్దండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి మొత్తం ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు 8వ తేదీ మనకి వర్షం అనేది ఏ విధంగా పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోనసీమ జిల్లాలు, తర్వాత ఈస్ట్ గోదావరి, ఏలూరు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, తర్వాత మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలకు మాత్రం కొంచెం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కూడా చిత్తూరు జిల్లాలోని మనకి దాదాపుగా 67%, చిత్తూరు చిత్తూరు 67% ప్రాంతాల్లో మనకి వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాదాపుగా 67% వరకు మన వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు. తర్వాత వచ్చేసి మన అన్నమయ్య జిల్లాలో కూడా 31% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది ప్రస్తుతానికి ఉన్నది అన్నమయ్య జిల్లాని. ఇంకా తర్వాత సత్యసాయి జిల్లాలో 27% మనకు వర్షపాతం నమోదు. అత్యధికంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి జిల్లాలు చెప్పాను కదండి. గోదావరి జిల్లాలోని ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకైతే మనకి భారీగా వర్షపాతం నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు మనకి 70% వరకు మనకి భారీగా వర్షపాతం నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా మనకి ఈ నెల 10 తర్వాత అంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పాం కదండి. అది కాస్త కొంచెం బలపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న మనకి శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా రాయలసీమ జిల్లాలో మనకి ఇక్కడ ఎక్కువగా అంటే బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడుతున్న తుఫాను ఎక్కువగా ఇది మళ్ళీ రాయలసీమ జిల్లాల వైపు వీచే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలకి కొంచెం భారీగా వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నాయి. రాయలసీమతో పాటు కోనసీమ జిల్లాలో కూడా కొంచెం భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో రేపు వచ్చేసి కొన్ని జిల్లాలు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న మనకి అనంతపురం జిల్లా ఏదైతే ప్రస్తుతం ఉన్నది, మనకు అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 14% తప్పించి 86% మనకు వర్షపాతం అనంతపురం జిల్లాలో నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత అనంతపురం తప్పించినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ సత్యసాయి జిల్లాకి దాదాపుగా 65% ప్లేసుల్లో మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సత్యసాయి అట్లా మనకు వైఎస్ఆర్ కడప జిల్లా కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. రాయలసీమ జిల్లా ఏది తీసుకున్నా కూడా అనంతపురం తీసుకున్నా, సత్యసాయి, వైఎస్ఆర్, తర్వాత అన్నమయ్య, చిత్తూరు జిల్లా ఏ జిల్లా తీసుకున్నా కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ మిగతా ఏదైతే ఇందాక చెప్పాను ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణ ఈ జిల్లాలో కూడా లైట్గా కొన్ని ప్రాంతాలు మాత్రం ఎక్కువగా మనకి ఈ అల్పపీడనంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవేవంటే సత్యసాయి జిల్లా తీసుకున్న ఎక్కువగా అనంతపురం ఉందండి. ఇక్కడ చూసుకుంటే అనంతపురం, తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా,
తర్వాత చిత్తూరు ఉంది, సత్యసాయి జిల్లా ఉంది, మనకి అన్నమయ్య, ఈ జిల్లాలకు మాత్రం కొంచెం అత్యధికంగా వర్షపాతం నమోదే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. సో రేపు వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇది 8వ తేదీ ముఖ చిత్రం, అంటే 8వ తేదీ ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఏమి ఎలా అనేది ఈ వీడియోలో మనం కవర్ చేసాము. ఇంకా తర్వాత 9 తీసుకున్నట్టయితే, అంటే మనకి 9వ తేదీ వర్షాలు అనేది ఏ విధంగా నమోదే అవకాశాలు ఉంటాయి. సో చూసుకున్నట్టయితే 9వ తేదీ మనకి ఇక్కడ మళ్ళీ అనంతపూర్ అంటే ఏదైతే ప్రస్తుతం చెప్పిన మన రాయలసీమ జిల్లాలోని కర్నూలు జిల్లా చూసుకున్నట్టయితే భారీగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కోనసీమ జిల్లా, తర్వాత వచ్చేసి గోదావరి జిల్లాలైన వెస్ట్ గోదావరికి మనకి 10వ తేదీ భారీగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. అత్యధికంగా తీసుకున్నట్టయితే మనకి 9వ తేదీ కర్నూలు, తర్వాత వచ్చేసి కోనసీమ, తర్వాత వెస్ట్ గోదావరి, మనకి అలాగే నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, మన చిత్తూరు జిల్లాలో కొంచెం అత్యధిక వర్షపాతమే నమోదే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి రానున్న రోజుల్లో వచ్చేసి. సో ఇది ఒక రకంగా ఎప్పుడు రాయలసీమ అంటారు. సో మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది మన రాయలసీమ జిల్లాలే అండి చూసుకున్నట్టయితే. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు. ఇంకా 10వ తేదీ తర్వాత మనకి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా 10వ తేదీ తర్వాత కూడా మనకి వర్షపాతం అనేది నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నది మనకి 9వ తేదీ, అంటే మన్నాడు ఎల్లుండి మనకి లైట్ మోడరేట్ రైన్ఫాల్ ఇన్ అక్కడ ఐసోలేటెడ్ ప్లస్ మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకున్న కోనసీమ, ఈస్ట్, వెస్ట్, తర్వాత ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం తీసుకున్నా కానీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లా, అలాగే తిరుపతి, ఈ డిస్టిక్లో తీసుకుంటే లైట్ టు మోడరేట్ ఒక రకమైన వర్షం అయితే మనకు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే 2.5 ఇంకా 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత వెరీ లైట్ టు లైట్, తక్కువలో తక్కువ అంటావు కదా, అది వచ్చేసి 9వ తేదీ మనకు అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్, తర్వాత ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు డిస్టిక్స్లో మనకు తక్కువలో తక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇదే. నేను ఒకటి క్లియర్గా మీకు చెప్పదలసింది ఏమంటే, ఏదైతే మనకి ప్రజెంట్ ఉన్న శాటిలైట్ ఉపగ్రహ చిత్ర ప్రకారం మనకి రానున్న రోజుల్లో కొంచెం వర్షాలు అనేది భారీగానే నమోదే అవకాశాలు అయితే మనకి సైన్స్ అయితే వినపెడుతున్నాయండి. సైన్స్ అంటే ఆ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా రాయలసీమ జిల్లాలో కానివ్వండి, అలాగే కోనసీమ, ఈ జిల్లాలో కొంచెం భారీగానే వర్షపాతం నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళకి మాత్రం కొంచెం అలర్ట్ అనే చెప్పొచ్చు, కొంచెం వీళ్ళకి రెడ్ అలర్ట్ అనే జారీ అవ్వద్దు. సో ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ మాత్రం జారీ అయింది, ఇంకా రెడ్ అలర్ట్ అయితే జారీ అవ్వలేదు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు. ఈ వర్షాలు అనేది మరింత కంటిన్యూ అవుతాయా లేదా కొంచెం భారీ స్థాయిలో ఉంటాయైతే చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాల్సింది అనుకుంది. మెయిన్ రాయలసీమ, కోనసీమ, గోదావరి జిల్లాలకు మాత్రం కొంచెం ఈ తుఫాన్లు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో బీ కేర్ఫుల్. ఇది ఇన్ఫర్మేషన్ నేను తెలియజేయాలనుకుంది.